కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంపై సమావేశంలో చర్చించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు కల్పించిన భద్రత అండ్ భరోసా క్రియాశీలక సభ్యత్వాన్ని త్వరలో ప్రారంభిస్తామని నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య కార్యకర్తలతో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రాబోయే రోజుల్లో అనే ప్రక్రియ మీద ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మనకు క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం కాబోతుంది. అందుకు కారణంగా ముఖ్య కార్యకర్తలు దానికి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈసారి చాలా అధిక స్థాయిలో క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, అధ్యక్షుల వారి యొక్క పనుల గురించి కార్యకర్తలతోటి చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో విధ్వంసం సృష్టించబోతుంది. ఇది ఆరంభం మాత్రమే అని తెలియజేసుకుంటూ కంటం గ్రామంలో వార్డు మెంబర్గా ఏకగ్రీవం కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏకగ్రీవంగానే ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నేను జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇక్కడ బాన్సువాడలో జరుగుతుందని మన అన్నగారు రేవన్న గారు చెప్పడంతో మేము ఇక్కడ కార్యకర్తలతో మేము వచ్చాము. అధ్యక్షుల వారి మేరకు విస్తృత స్థాయి సమావేశము అంటే మన పెద్ద సంఖ్యలో కార్యకర్తలతోని పెద్దగా చేయాలనుకొని ఇక్కడికి వచ్చేసి మండల స్థాయిగా కానీ జిల్లాల స్థాయిగా కానీ అందరికీ కార్యకర్తలకు తెలియజేయాలని మేము ఇక్కడ ఈ అన్నగారితో మాట్లాడడం జరిగింది.